హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మా మేనల్లుడి అన్నప్రాసనం వరకు చూసారు కదా. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట షాపింగ్ మాల్కని స్టార్ట్ అయ్యాం. షాపింగ్ చేయడానికి కాదు, జస్ట్ చూడడానికి మాత్రమే. సో ఇంకా గ్యాంగ్ అంతా స్టార్ట్ అయిపోయాం. ఓలాలో ఆటో బుక్ చేసుకొని 2 ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. దీని నేమ్ వచ్చేసి ఫినిక్స్ మాల్ ఆఫ్ మిలీనియం. ఈ మాల్ లాగే పేరు కూడా చాలా పెద్దగా ఉంది. ఇది పూణేలో పింపిరి అనే ఏరియాలో ఉందన్నమాట. ఇంకా అందరం కలిసి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ డాన్సింగ్ వాటర్ ఫౌంటైన్ అయితే సూపర్ ఉంది. చాలాసేపు ఇక్కడే నిల్చుని పోయాం చూసుకుంటా. అన్నయ్య లోపలికి వెళ్ళడానికి ఇంకా చాలా ఉంది, పదండి అంటున్నా. చాలా వరకు ఇక్కడే ఉండిపోయాం అనమాట. క్రిస్మస్ దగ్గరలో ఉందని చెప్పి ఇలా డెకోర్ చేశారనుకుంటా. ఇంకా చాలాసేపు ఇక్కడ చూసి లోపలికైతే వెళ్ళాం. ఇదంతా ఫ్రంట్ పోర్షన్. చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళాం అనమాట. ఇంకా లోపలైతే షాండిలియర్స్ చాలా బాగున్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి, అడుగడుగున ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చాయన్నమాట. నాలా ఫొటోస్ పిచ్ ఉన్నాళ్ళకి ఇదైతే కరెక్ట్ ప్లేస్. నేనైతే పిచ్చగా ఫొటోస్ తీసుకున్నాను. కాకపోతే లోపల ఎంతమంది జనాలను చూసి ఇక్కడ అందరూ కొనడానికే వస్తారా, లేకపోతే మాలా చూడడానికి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారా అని డౌట్ వేసింది. ఇక్కడ కొత్తగా వచ్చేటోళ్ళకి మాత్రం ఒక రోజంతా చూడడానికే సరిపోతుంది. మేమైతే ఒక 2 to 3 hours స్పెండ్ చేద్దామని వచ్చాం. హాఫ్ కూడా కవర్ చేయలేకపోయాం, అంత పెద్దగా ఉంది ఈ మాల్. నాకు ఎస్కలేటర్ అంటే కొంచెం భయం ఉంది, కానీ ఈ మాల్ అంతా తిరిగేటప్పటికి ఆ భయం అంతా పోయింది. అన్నిసార్లు ఎక్కి దిగాను అనమాట. ఏదైనా పిల్లల కోసం షాపింగ్ చేద్దామని చూస్తే రేట్లు మాత్రం బాబోయ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మాల్ అంతా ఒక లుక్ వేస్తామన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడ మాల్ లోపల ఒక తోటని పెంచేశారనమాట, అలా అరేంజ్ చేశారు. ఈ బ్యాగులు చూసారు కదా, మినిమం 10,000 అనమాట ఒక్కో దాని కాస్ట్. ఇక్కడ ఏనుగులు అయితే చాలా బాగున్నాయి, అసలు మెరిసి పడిపోతున్నాయి. చాలాసేపు ఉండిపోయాం ఇక్కడ. మొత్తం ఫొటోస్ అన్నీ చక్కగా తీసుకున్నాం. ఒకటేని కాదు, ప్లేస్కి డిఫరెంట్గా పెట్టారనమాట. చూడడానికైతే సూపర్ ఉన్నాయి అన్నీ కూడా. మరి దొరికిందే ఛాన్స్ అన్నట్టు చాలా ఫొటోస్ తీసుకున్నాను నేనైతే, చాలా మెమరబుల్గా ఉంచుకోవడానికి. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టాలి, లేట్ అయిపోతుందని చెప్పి రిటర్న్ అయిపోయామన్నమాట. ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ముంబైకి స్టార్ట్ అయ్యాం. ఇదిగో ఇది మా అన్నయ్య అండ్ మా వారు. మా బాబు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు. అండ్ తినొచ్చేసి మా వదిన అండ్ ఈవిడే మా అత్తయ్య గారు. ఇంకా అందరం కలిసి అక్కడ వెహికల్ని అయితే బుక్ చేసుకున్నాం, కార్ని. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా పిల్లలు అయితే ఫుల్ సపోర్టివ్గానే ఉన్నారు, చక్కగా బజ్జుని పోయారు. నేను కూడా చిన్న స్లీప్ వేస్తాను అనమాట కార్లో. అలాగా బిల్డింగ్లు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఇంకా స్టార్ట్ అయ్యాము లేదో ఈ బిల్డింగులు చూసుకుంటూ అలా మెల్లిగా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. పూణే నుంచి ముంబైకి ఒక 3 to 4 hours ఉంటుంది జర్నీ అనమాట. మేము లాస్ట్ టైం పూణే వచ్చినప్పుడు షిరిడీకి వెళ్ళామన్నమాట. పూణే టు షిరిడీ ఒక 6 hours వరకు ఉంటుంది జర్నీ. సో అందుకని ఈసారి ముంబైకి ప్లాన్ వేసుకున్నాం. ఇదైతే చాలా బాగా అనిపించింది. కొండను తవ్వేసి లోపల రోడ్డు వేస్తారనమాట. లోపలికి వెళ్తుంటే ఏదో గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. బయట ప్లేసుల్లోకి ఇప్పుడు కొండకు కూడా కన్నాలు ఎట్టేస్తున్నారు, మరి ఏం చేస్తాం చెప్పండి. చాలా ఎక్కువ డిస్టెన్సే ఇలా ఉందన్నమాట. ఇలా జర్నీని అయితే కంటిన్యూ చేసాం. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, బయటంతను కొండలు అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొండంతా చాలా అంటే ఇలా కనిపిస్తుంది, కానీ రైనీ సీజన్లో అయితే మాత్రం ఫుల్ చెట్లతో భలే ఉంటుంది లుక్. సో అప్పుడైతే ఇంకా బాగుంటుంది. ఇంకా ముంబైకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా లొకేషన్ అంతా చేంజ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఆటోలు అన్నీ మారిపోయాయి అనమాట. మన దగ్గర చూసేవి ఇక్కడ చూసేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్స్ కంటే లోకల్ ట్రైన్స్ చాలా ఉంటాయి, అవే బెటర్ అనమాట. ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ చూస్తే ఇక్కడ చిన్న టెంపులే ఉంది, ఇదేనా అని అనుకున్నాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాం, కానీ తర్వాత తెలిసిందనమాట ఇంకా లోపలికి పెద్ద టెంపుల్ ఉందని చెప్పి. సో ఇక్కడంతా బజార్ కూడా నడుస్తుంది. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం, లైన్లో నిల్చున్నాం. కాకపోతే అక్కడ క్లియర్గా రాస్తాడు ఫోన్స్ అనేవి అలౌ లేదు అని చెప్పి. కానీ మెల్లిగా ధైర్యం చేసి వీడియోని అయితే తీయగలిగాను. ఇది 1831లో నిర్మించిందనమాట. ఇది మొత్తం 3 అమ్మవార్లు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇంకా సక్సెస్ఫుల్లీ దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇది ముంబైలోనే కొంచెం ఫేమస్ గుడి కాబట్టి ఇక్కడ జనాలు పర్లేదు బాగానే ఉన్నారు. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా కాయిన్స్ అంటిస్తూ కోరికలు కోరుకుంటారంట. అవి అక్కడ ఉంటే కోరికలు నెరవేరుతాయి, లేకపోతే పడిపోతే నెరవేరవు అని చెప్పి. నేనైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలని కోరేసుకున్నాను, ఉండిపోయింది అక్కడే. మరి ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో మరి. ఇలా పీజియన్స్ ఎగిరినప్పుడు ఫోటో తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎగరేస్తే వాళ్ళు వద్దన్నారు.
నెక్స్ట్ అయితే మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అక్కడ నుంచి ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట. చెప్తున్నా కదా, ముంబైలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళే కంటే లోకల్ ట్రైన్సే బెస్ట్ ఆప్షన్. 5 మినిట్స్కి ట్రైన్ ఉంటూనే ఉంటుంది ప్రతి స్టేషన్ కోసం. సో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ముంబై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతుంటాయి అనమాట. చాలా పెద్ద స్టేషన్ ఇది. సో ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ కోట అనమాట. సో ఇదంతా చాలా పెద్దగా ఉంది. కొంచెం రీకన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. కొంచెం కవర్ చేస్తారు మొత్తం. ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి ఒక 10 మినిట్స్ జర్నీయే ఉంటుంది. అదైనా ట్రాఫిక్ వల్ల మాత్రమే. సో ఫైనల్లీ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చినాక అనిపించింది ఇంత పెద్దది అసలు ఇదేం కారణం మీద కట్టారు అని. సో ఇంకా గూగుల్లో అయితే సెర్చ్ చేస్తాను అప్పుడే. బ్రిటన్ కింగ్ జార్జ్ అండ్ క్వీన్ మేరీ అనమాట ఇక్కడికి వచ్చి విజిట్ చేశారనమాట ఇండియాని. వాళ్ళు వచ్చిన ఇయరే ఇది కట్టారనమాట. వాళ్ళెవరో నన్ను అడగద్దు, వాళ్ళెవరో నిజంగా నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇదైతే ముంబై తాజ్ హోటల్ అనమాట. చూస్తేనే కళ్ళు చాలట్లేదు, అంత పెద్ద హోటల్ ఇది. ఇందులో తినాలంటే ఫుల్ డబ్బులు ఉండాలి. సో ఇంకా దీని వెనకంతా బీచే ఉంటుంది అనమాట, మొత్తం వాటరేని. అవతల కంట్రీ నుంచి ఎవరైనా మన ఇండియాకి వస్తే ఫస్ట్ కనిపించేది ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. మన ఇండియాకి వెల్కమ్ చేస్తున్నట్టు అనమాట వచ్చిన వాళ్ళకి. సో ఇంకా వెనకంతా వాటరేని. బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఉండడం కొంచెం భయం వేసింది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. నియర్లీ 5 o'clockకి వచ్చాం ఇక్కడికి. నైట్ వరకు ఇక్కడే ఉండిపోయాం నైట్ వ్యూస్ చూడడానికి. మేజర్ సినిమాలో హీరో చనిపోతాడు కదా, అది ఇక్కడే అనమాట. రియల్ హీరో కూడా చనిపోయింది ఇక్కడే. ఆ బాంబ్లేస్ తర్వాత ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేస్తారనమాట. సో ఇదంతా చక్కగా లుక్ వేస్తాం, బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా దీన్ని అంతటిని తనివి తీరా చూసి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట స్టేషన్కి. స్టేషన్ మాత్రం లుక్ చాలా బాగుంది. కోట అంతా ఫుల్ మెరిసి పడిపోతుంది అనమాట లైటింగ్స్తో. ఇక్కడంతా స్ట్రీట్ షాపింగ్ చాలా ఎక్కువ. నియర్లీ ఆ గేట్వే ఆఫ్ ఇండియా నుంచి రైల్వే స్టేషన్ వరకు మొత్తం కంటిన్యూస్గా ఉంటుంది అనమాట స్ట్రీట్ షాపింగ్. అదంతా కొంచెం చూసుకుంటూ 7 to 9 వరకు మొత్తం నడుచుకుంటూ అలా వచ్చామన్నమాట. దారిలో కొంచెం ఏదో ఫుడ్ తినేసి ఇంకా కొంచెం స్ట్రీట్ షాపింగ్ అలా చేసుకుంటూ వచ్చేసాం. అప్పటికప్పుడు టికెట్స్ ఉంటే బుక్ చేసుకున్నాం, ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాం. సో ఇంకా అందరం కలిసి రిటర్న్ అయిపోయాం అనమాట. బాగా టైర్డ్ అయిపోయాం. అంతే, బాయ్ బాయ్.